ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి వరించనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్ గా నాగబాబును నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన అన్న నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ చంద్రబాబును కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయకుండా పార్లమెంటు సీటు త్యాగం చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపైన ఫోకస్ చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పోస్టుకు జనసేన నేత బాడిత శంకర్ ను సుజన సిఫారసును చేయనున్నారు. 10 ఏళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. స్థానిక సంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతోనే ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పట్టారని జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు నాగబాబు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తన సొంత డబ్బుతో సాయం అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ ను మావాడు అనుకున్నారని, రాష్ట్ర కేబినెట్ లో కూడా జనసేనాని భాగస్వామ్యం ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి అనేది తన పరిధిలో లేదన్నారు. తమ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామన్నారు.